గత ప్రభుత్వంలో 11వ పీఆర్సీ బకాయిలు ఈ ప్రభుత్వంలో చెల్లించాల్సిన 4 డిఏఈలు మంజూరు పేరుకుపోయిన 30,000 కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించడంలో వ్యవహరించిన తీరు వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురవాల్సి వస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను ప్రారంభిస్తూ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసి పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వంలో ఆయన 12వ పీఆర్సీని పెండింగ్లో ఉన్న 4 డిఏలను మెమో 57 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పివి ప్రసాద్, జె సుధాకర్లు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షాన రాష్ట్ర కేంద్రంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఏం పనులు చేయించుకోవడం లేదంటే చేయించుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ టీచర్లకి ఎంత ఒత్తిడి అనే విషయాన్ని మనం అందరం గమనించాలా. వాళ్ళకి భోజన కాకుండా భోజన పనులు ఎక్కువ వస్తున్నాయి. మన ఈ మధ్య వెంకపల్లి వారు కూడా మాట్లాడుతూ వాళ్ళకి టీచర్స్ కి గుడ్లు ఎన్ని గుడ్లు మిగలేదు ఇవే సరిపోతున్నాయి. వాళ్ళకి ఏర్పాటు అంత పని చేయించుకుంటూ కూడా 2 వెళ్ళిపోతుంది, ఒక పీఆర్సీ వెళ్ళిపోతుంది. ఈ దౌర్భాగ్యమైన స్థితిలో మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు. సార్, అందరికీ నమస్కారం. నా పేరు నర్సారెడ్డి, జిల్లా సెక్రటరీ ఏపీఎన్జీ అసోసియేషన్ నంద్యాల. ఈరోజు యూటీఎఫ్ తలపెట్టిన నిరాహార దీక్షకు మా ఏపీఎన్జీ అసోసియేషన్ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము, పూర్తి మద్దతు. ఈ మధ్య నిన్న మొన్న మనకు 2,000 కోట్ల బకాయిలు మన అకౌంట్లో, మన ఎంప్లాయీస్ అకౌంట్లో ఉన్నాయి, తర్వాత పెన్షన్స్ అకౌంట్లో ఉన్నాయి. అవి మనకు రావాల్సిన మనం సేవ్ చేసుకున్న అమౌంట్లు అవి. మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. తర్వాత సరెండర్ లీవ్ రావాలా మనకు, తర్వాత పెన్షన్స్ రిటైర్ పెన్షన్స్ బెనిఫిట్స్ రావాలా, తర్వాత జీపీఎఫ్స్ రావాలా. ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రాబట్టుకోవడానికి మనందరం ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. రాబోయే కాలంలో ఎన్నో ధర్నాలు, ర్యాలీ చేయాల్సి వస్తుంది. మన అందరం ఏకదాటిగా పోరాడాల్సి వస్తుంది సార్. అదేవిధంగా మన జేఏసీ, నంద్యాల జేఏసీ కూడా ఫామ్ చేశాము. జేఏసీ మద్దతు యూటీఎఫ్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఉంటుంది సార్. మాకు ఎల్లప్పుడు కూడా మేము వాళ్ళతో తోడుగా ఉండి అన్ని విషయాల్లో మేము ర్యాలీకి ఏదానికి వాళ్ళు ఏ పిలుపుకి ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఏపీఎన్జీ అసోసియేషన్ తరఫున మేము తెలుపుతున్నాం సార్. పివి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రణబేరి 3.0లో భాగంగా 2వ దశ కార్యక్రమం, అంటే మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిరాహార దీక్షలు చేపట్టాము. తర్వాత ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ, 2వ తేదీ 2 రోజులు నిరాహార దీక్షలు చేపట్టవలసి ఉంది. కానీ ఏప్రిల్ 2వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినటువంటి ఎగ్జామ్, పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్ 2వ తేదీ ఉండడం వల్ల 2వ తేదీని రద్దుపరుచుకున్నాం. కావున ఈ రోజు ఆర్థిక బకాయిలపై, ప్రధానంగా కేవలం ఆర్థిక బకాయిలపై మాత్రమే ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది. అంటే పీఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ను 29% ప్రకటించడము, పాత పెండింగ్ లో ఉన్న డిఏలను ప్రకటించడము, అలాగే 50% డెమోను అమలు చేయడము, అలాగే హెల్త్ కార్డ్స్, మెడికల్ సమస్యలను కూడా సమస్యలను పరిష్కరించడము, అలాగే పీఆర్సీ ఆర్థిక బకాయిలను మొదలైన వాటిని వెంటనే ప్రభుత్వము నిరాహార దీక్షలు అయిన వెంటనే దీనికి స్పందించి వీలైనంత త్వరగా మీరు పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ను ప్రకటించాలని ఈ సందర్భంగా యూటీఎఫ్ అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పివి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.